మన గుడి యొక్క చైర్మన్ గారు బొల్లు జగన్ గారు అయితే మనతో ఉన్నారు. సో ప్రజలు చెప్పేటివి అట్లనే అమ్మవారి గురించి మహిమ గురించి ముందు ముందు బోనాలు రాబోతున్నాయి, దాని గురించి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉన్నాయో కూడా. సో నమస్తే అండి. నమస్తే అమ్మ, జయ మాతాకి. నమస్తే సార్, మీరు ఎప్పటి నుంచి ఈ గుడిని రన్ చేయడం జరుగుతుంది? మినిమం ఒక 70 ఏళ్ళ నుంచి ఉందమ్మా. కానీ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారు కాళికామాతని అమ్మవారిని నిలబెట్టి 40 ఏళ్ళు అవుతుంది. ఎల్లమ్మ గుడి కట్టి 40 ఏళ్ళు అవుతుంది. అయితే మేము 9 ఏళ్ళ మా నాయన చేసుకుంటూ వచ్చిండు, తర్వాత నేను చేస్తున్నాను, మా అబ్బాయి చేస్తుండు. మా బస్సు వాళ్ళు కూడా 100% సహకరిస్తున్నారు. చుట్టుపక్కల ఏదైతే ఏరియా వాళ్ళు ఉన్నారో అందరు కూడా మాకు సహకరిస్తున్నారు. తరాల నుంచి ఈ టెంపుల్ ని మీరే చూస్తున్నారా అమ్మా? మీ డాడీ, మీరు, మీ కొడుకు 3 తరాల నుంచి మీరే చూసుకుంటూ వస్తున్నాము. 3 తరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాము. ఏంటంటే మా బస్తీ వాసులది కూడా మాకు సపోర్ట్ చేయడము, ప్లస్ చుట్టుపక్కల వాళ్ళు కూడా సపోర్ట్ చేయడము, దానివల్ల నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కువ ఫేమస్ కావడం ఏంటంటే 1 ఇయర్ నుంచి ఫేమస్ అయిందమ్మా. అంతకుముందు అంతా ఫేమస్ లేకుండే. ఇంకోటి ఏంటంటే నేను అన్నదాన కార్యక్రమం ఒక 9 ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. స్టార్టింగ్ లో ఒక 50 కిలోల నుంచి స్టార్ట్ చేసినాను. అప్పుడు అంత పబ్లిక్ లేకుండా, కానీ ఇప్పుడు మాత్రం ఒక సంవత్సరం నుంచి పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ పెరిగిందమ్మా. అమ్మవారి మహిమ ఒక 1 ఇయర్ నుంచి బాగా పెరిగిపోయింది కదా, దేని వల్ల అంటారు? ఒక్కటమ్మా, ఎప్పుడే కానీ ఏదైనా రావాలా, శక్తి రావాలా, చేయాలంటే కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం గుడి ప్రతిష్టాపన చేయగానే అప్పుడే రావాలంటే రాదు. పబ్లిక్ వస్తుండే, చేస్తుండే. నేను ఒక 9 ఏళ్ళ నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం ఏంటంటే వాట్సాప్ గ్రూపులు కానీ యూట్యూబ్లు కానీ వాళ్ళు ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా కూడా కొద్దిగా మీడియా ద్వారా కూడా కొద్దిగా జరిగింది. అమ్మవారి మహిమ ప్రజల మీద ఎలా ఉందంటారు? 100% చాలా బాగుందమ్మా. ఎవరైతే పెండింగ్ పనులు ఉంటాయో, ఏది వేరేది పిల్లలు కాని వాళ్ళకి కానీ, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి కానీ, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకైతే 100% 100% సక్సెస్ అవుతుంది. ఇంకోటి ఏదో మనకు ఇప్పుడు కావాలి, నాకు 10 లక్షలు కావాలంటే కాదు. ఏదైతే పెండింగ్ పనులు ఉంటాయో, మనం అనుకునే ఇంకా ముందు ఏవైతే పనులు ఉంటాయో అమ్మవారి దగ్గరకు వస్తే 100% తీరుతుందమ్మా. అన్నదానం 50 కిలోలతో స్టార్ట్ చేసినారు కదా, ఇప్పుడు ఎన్ని కేజెస్ మీరు? ఇప్పుడైతే 2 క్వింటాలన్నర వరకు చేసినాము. ఇంకోటి ఏంటంటే ఇంకా పెంచాలనుకుంటున్నాం మేము, ఇంకా పెంచాలనుకుంటున్నాం. కానీ మాకేందంటే అనుకూలంగా జాగా లేదు. ఇది మొత్తం రైల్వే ల్యాండ్, చుట్టుపక్కల ఉన్నది రైల్వే ల్యాండ్ కాబట్టి మేము రైల్వే జిఎంస్ కూడా మేము కలిసి లెటర్స్ కూడా పెట్టినాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మళ్ళీ కూడా పోయి కలుస్తాం. కాదు అంటే ఢిల్లీ వరకు కూడా పోయి మేము కలిసేసి ల్యాండ్ గురించి, లీజ్ గురించి వాళ్ళు ఏ రకంగా ఇచ్చినా రైల్వేల వరకు మేము ధన్యవాదాలు చెప్తాం. మాకు మాత్రం ల్యాండ్ కావాలి. ఎందుకంటే వచ్చే పబ్లిక్ చాలా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. దాంట్లో ఇంకో ఏమైతే చిల్లరగా అంటే సెల్లు పోవడం కానీ, మెడ మీద గొలుసు పోవడం కానీ, మేము మా దగ్గర ఏంటంటే మినిమం ఒక 60 మంది వాలంటీర్స్ ఉన్నా కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాము. అక్కడ ట్రాఫిక్ కానీ, ఇక్కడ పబ్లిక్ కానీ మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బోనాలు వస్తున్నాయి. ఆ బోనాలకు ఇంకా మేము ప్రిఫరెన్స్ చాలా ఇంకా కావాలి. ఇంకా ఎలాంటి చేంజెస్ చేస్తారు బోనాలకు? మరి భక్తుల రద్దీ ఇప్పుడు పెరిగిపోయింది, ఇంకా పెరుగుతారు కదా బోనాలకు. అయితే 100% మేము రైల్వే వాళ్ళ దగ్గర మేము ఢిల్లీ వరకు అని వెళ్ళి ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకొని ల్యాండ్ మాకు లీజుకి ఇచ్చినా పర్వాలేదు, ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తామమ్మా. దాని తర్వాత మేము ఏ రకంగా చేయాలో, ఇప్పుడు మనకు జాగా ఉంటే ఏదైనా 10 దిక్కులు చేయొచ్చు. ఆ జాగా లేనప్పుడు ఇందులో తిప్పాలంటే కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మేము రైల్వే వాళ్ళకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ ద్వారా వాళ్ళతో అమ్మవారు ఇప్పిస్తుందని మేము ఆలోచిస్తున్నాం. టెంపుల్ కి రావడం జరిగింది అంకుల్, అప్పుడు కొంచెం ఈ చేంజెస్ లేకుండే, ఇంత చేంజెస్ చేస్తారు కదా, ఎలాంటి చేంజెస్ మీరు చేస్తారు? ఇంకా ఎన్ని చేంజెస్ చేస్తారు ముందు ముందు? ఒకటమ్మా, ఇంతకు ముందు ఈ లైనింగ్ అనేది లేకుండే, షెడ్ లేకుండే, సీసీ కెమెరాలు లేకుండే. ఇప్పుడు ఏంటంటే మేము లైనింగ్ వేసినాము, షెడ్ వేసినాము, ఫ్యాన్లు ఫిట్ చేసినాము, ఒక 16 సీసీ కెమెరాలు పెట్టినాము. ఇప్పుడు ఏంటంటే కూల్ అవుతుంది చూడు వాటర్, దాని గురించి అది వాటర్ కూలింగ్ కూడా పెట్టాము. ప్లస్ ఏంటంటే వాళ్ళకు వచ్చే భక్తులకు మినిమం ఒక 100 మంది వస్తే ఒక 60 మందికనే ఆ వాటర్ మాత్రం తాగిపిస్తున్నామమ్మా. తీసుకునే ఏర్పాట్లు ఏంటి మీరు, అసౌకర్యం జరగకుండా ప్రజలకు? మేము బోనాలకు తీసుకునే అదైతే ఫస్ట్ మేము ల్యాండ్ గురించి చేస్తున్నామమ్మా. ల్యాండ్ దొరికిందంటే ఏ రకంగా చేయాలో అది చేస్తాం. ఇంకోటి ఏంటంటే అక్కడ జిహెచ్ఎంసీ ల్యాండ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పక్కకు మేము స్టేట్ గవర్నమెంట్ కూడా కలిసి, జిహెచ్ఎం వాళ్ళతో కూడా కలిసి ఏంటంటే వాళ్ళకు వాష్రూమ్లు అవి అక్కడ ప్రయత్నం అది చేస్తున్నాము.
ఎందుకంటే వచ్చిన భక్తులకు ఏంటంటే లేడీస్కు మెయిన్ ఇంపార్టెంట్, చిన్న పిల్లలకు అది కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా మేము కలిసి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. సడన్గా ఏ పని కూడా కాదు కదమ్మా, దాని గురించి కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు చెప్పేది ఏమన్నా ఉందా మీ గుడి తరఫున? అమ్మ మేము ప్రజలకు ఒక్కటే చెప్తున్నాము, కొద్దిగా క్యూ లైన్ పాటించండి. వచ్చిన భక్తులు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళు కొద్దిగా క్యూ లైన్ పాటించి ఒక క్యూ లైన్ ప్రకారంగా వస్తే 100% అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది విఐపీలు అని అది అని రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు, కానీ మేము వాళ్ళని కొద్దిగా పక్కకు పెడుతున్నాం. విఐపీలు అంటే ఇక్కడిక్కడనే ఉంటారు, సరే ఏ విఐపీ మంచి విఐపీ పంపిస్తాం, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే క్రౌడ్ చూసి ఆ రకంగా పంపిస్తామమ్మ. ఇంకా ఇప్పుడు గుడి ఇష్యూస్ చెప్తున్నారు కొంతమంది అమౌంట్ విషయంలో, అది అమౌంట్ తీసుకుంటున్నారు అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది. అది ఏంటి, దాని రీజన్ ఏంటిది, అసలు తీసుకుంటున్నారా లేదా ఇలా ఫేక్ గా చెప్తున్నారా ప్రజలు? ఒక్కటమ్మా, నాది ఆల్రెడీ ఇక్కడ గుడి లోపల కానీ గుడి బయట ఏమైనా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆల్రెడీ నేను బోర్డులు పెట్టాను. బోర్డులు పెట్టినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరో ఇచ్చిర్రు, అసలు వాస్తవానికి ఎవరైతే ఈ రోజు వచ్చి లొల్లి పెట్టారో వాళ్ళకు కూడా తెలియదు. ఎవరో ఇప్పుడు ఒక ఎదుగుతుంటే వాళ్ళని తొక్కాలని మన కొంత హిందూ ధర్మంలో కూడా ఉంది కాబట్టి, వాళ్ళు ఎదుగుతుంది, గుడి ఎదుగుతుంది, వాళ్ళకే పేరు వస్తుంది, ఈ కమిటీలో ఉన్న వాళ్ళకే పేరు వస్తుంది, మాకు వస్తలేదు కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మంట, కడుపులో మంట ఉంది కాబట్టి. అంతేగాని ఇక్కడ 2000 తీసుకునేటోళ్ళు లేడు, 3000 తీసుకునేటోళ్ళు లేడు, ఎవ్వరు లేరు. మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, ఆల్రెడీ మేము బోర్డులు పెట్టేసే ఉన్నాం. గుడి బయట కానీ గుడి లోపల ఏదైనా జరిగితే మాకు చెప్పాలని. ఇంతవరకు అయితే మాకు ఆసూటి లేదు. ఈ పుకారు చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి గుడి కాడ ఉంటారమ్మా, ఈ గుడి అని కాదు, ప్రతి గుడి కాడ ఉంటారు. ఇట్లా ఎందుకంటే బదలాం చేయాలని వాళ్ళ కడుపు మాట మాత్రం కంపల్సరీ ఉంటదమ్మా. ఏ రోజు రష్ గా ఉంటారు ప్రజలకి, ఏ రోజు మీరు వాళ్ళకి ఆహ్వానించడానికి చెప్తారు? ఏందమ్మా, ప్రజలు ఇప్పుడు వస్తున్నారు కదా, వీక్లీ ఎప్పుడు ఎక్కువ జనాలు ఉంటారు, ఏ రోజు తక్కువ ఉంటారు, ఆ రోజు చర్యలు ఎలా తీసుకుంటారు అనేది? ఒకటమ్మా, ఆదివారం బాగుంటారు, మంగళవారం ఉంటారు, శుక్రవారం ఉంటారు. ప్లస్ వేరే రోజులలో వేల పబ్లిక్ వస్తుంది. ఆదివారం కానీ అమాస రోజు కానీ కొద్దిగా లక్షలు పెరుగుతుంది, లక్షల వరకు వస్తుంది. మామూలు దినాలలో మాత్రం 1000, ఒక 4000, 5000, 6000 వరకు. పబ్లిక్ ని 30 మెంబర్స్ వాలంటీర్స్ కూడా హ్యాండిల్ చేయలేరు కదా? 30 మెంబర్స్ కాదమ్మా, 60 మంది ఉన్నారు. 60 మంది వాలంటీర్స్ ఉన్నారు. హ్యాండిల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ వాళ్ళు అవుతున్నారు. కూడా ఏంటంటే చేయలేకపోతున్నారు. 60 మంది వాలంటీర్స్ ఉన్నా చేయలేకపోతున్నారు. కానీ ఇంకా మేము వాలంటీర్స్ పెంచాలని కూడా ఆలోచిస్తున్నాం. చుట్టుపక్కలకి వెళ్ళి ఏంటంటే ఒకటే ఏరియా నుంచి తీసుకోకుండా చుట్టుపక్కలకి వెళ్ళి వాలంటీర్స్ పెంచాలని ఆలోచిస్తున్నాము. పోయిన ఆదివారం అమాస 6 తారీఖు కూడా మీటింగ్ పెట్టినాం, అంతకు ముందు కూడా మీటింగ్ పెట్టినాం, చేస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే వచ్చిన భక్తులు ఎక్కడికెళ్ళో వస్తారు కాబట్టి వచ్చే భక్తులకు ఇబ్బంది జరగొద్దని 100% మా ప్రయత్నం మాత్రం 100% చేస్తున్నాం అమ్మ. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది 8:30కి వచ్చిన ఇప్పటివరకు దర్శనం కాలేదు అని కొంచెం బాధపడుతున్నారు. అయితే ఇంకోటి ఏందమ్మా, ఆదివారం నాడు 6 గంటలకు అభిషేకం స్టార్ట్ అవుతుందమ్మా. మినిమం అభిషేకము అలంకరణ కావడానికి ఒక 3 గంటలన్నర టైం పడుతుంది. వాళ్ళు 6 గంటలకు వచ్చినా, 7 గంటలకు వచ్చినా, 8 గంటలకు వచ్చినా అభిషేకం మాత్రం 3.5 గంటలు పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ప్రతిరోజు మేము అభిషేకం చేయాలంటే మేము చేయలేము. ఎందుకు చేయలేమంటే ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క రూపము గల ఉంటుంది. ఆ రూపాలని ఆదివారం రోజు మేము కంపల్సరీ అన్ని రూపాలుగా అభిషేకాలు చేస్తుంటాం. మేము అమ్మవారు ఈరోజు ఏ చీర కట్టుకుంది, ఏ రకంగా ఉంది మేము ఊహించుకుంటా ఆ రోజు మేము పాలు పోయాలా, ఏదైతే మేము సోమవారం ఉంది, సోమవారం ఏం చేస్తుంది అమ్మ ఆ రకంగా మేము వారం రోజుల్లో ఒక్క రోజు చేస్తాం కాబట్టి అట్లా టైం పడుతుంది అమ్మ. మందుతోటి మీరు ఆరాధిస్తారు అని విన్నాము, అది ఏంటి ప్రత్యేకం? ప్రత్యేకం ఏంటంటే అమ్మవారికి ఏంటంటే ఆర్తి అంటే మనము ఆర్తి కర్పూరం కంటే మందుతోని ఆర్తి ఎక్కువ ఆహ్వానిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏదో మందు శాఖ కళ్ళు అది పెడుతుంటాము, కింద పెడుతుంటాం, ఆ భూతల్లికి పెట్టేది పెడతాము. ఆర్తి చేయడం అంటే మొత్తము ఆకర్చుకుంటుంది అనమాట. మొత్తం ఏంటంటే చుట్టుపక్కల ఏంటంటే దుష్టశక్తులు ఏవైతే ఉంటాయో అవి పారిపోతుంటాయి. దాని గురించి మందుతోనే ఆర్తిస్తామమ్మ. లాస్ట్ లో మీరు ప్రజలకు ఏమైనా చెప్పేది ఉందా, బోనాల గురించి కానీ, ఈ గుడి గురించి కానీ, ఇంకా ముందు జరిగే మంచి గురించి కానీ, మీరు ఏర్పాటు చేసే సౌకర్యాల గురించి? మేము ఒక్కటే చెప్తున్నామమ్మా, ఇంకా గుడి డెవలప్మెంట్ కావాలి. ఎవరైతే నిందలు ఎవరైతే పెడుతురో వాళ్ళు వచ్చిన వాళ్ళు గారు, చేసిన వాళ్ళు గారు
ఎప్పుడే కానీ గుడిని చెడ్డ పేరు తీయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకు చేస్తున్నారు మీరు చెడ్డ పేరు? ఇక్కడ చుట్టుపక్కలనే మీరు పుట్టి పెరిగిన వాళ్ళు. ఈ గుడి ఎప్పటి నుంచి ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు. కాకపోతే ఒక సంవత్సరం నుంచి మాత్రం వాళ్ళకు మాత్రం కొద్దిగా కడుపు మంట ఉంది కాబట్టి ఇంతగానం పబ్లిక్ వస్తుంది, చుట్టుపక్కలకి వెళ్ళి ఇంతగానం పబ్లిక్ వస్తుంది, వీళ్ళకే పేరు వస్తుందని వాళ్ళ ఆలోచిస్తారు తప్ప అసలు చెడ్డ పేరు మాత్రం తీయకండి. ఏదన్నా ఉంటే నాతో మాట్లాడు అంటే ఏమో డబ్బు రూపకం కాదు అన్న, గిట్లా ఏదో ప్రాబ్లం అయిందంటే అని మాట్లాడుంటే నా దృష్టికి తీసుకురండి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో ఆ రకంగా సాల్వ్ చేస్తాను. ఇక్కడ వచ్చి పబ్లిక్లో వచ్చి మైక్ పెట్టి మాట్లాడిన మాత్రంలో అది కాదమ్మా. అది ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని ఆలోచిస్తున్నా. ఒక్కటమ్మా, చేంజెస్ మాత్రం 100% జరుగుతుందమ్మా. ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ కావాలి మాకు. ఇప్పుడు ఉన్న జాగాలో మాత్రం మేము చేంజెస్ ఎట్లా చేయాలో అట్లా చేసినాము. దీనికంటే ఇంకా చేంజెస్ చేయాలంటే చాలా కష్టము. మేము ల్యాండ్ గురించే మేము ప్రయత్నం చేస్తున్నాం. ల్యాండ్ తెచ్చిన తర్వాత 100% చేంజెస్ చేస్తాం. ఉన్న జాగాలో మాత్రం మేము చేంజెస్ తెచ్చినాము. మీ రిక్వెస్ట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మేము ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నది, మేము ఆల్రెడీ మేము లెటర్ ప్యాడ్లు ఇచ్చినాం, చేసినాము. కొద్దిగా పబ్లిక్ వచ్చింది, కొద్దిగా మీరు కూడా దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి కొద్దిగా వాష్రూమ్లు అవిట్ల గురించి చేంజెస్ ఒకటి, ప్లస్ ల్యాండ్ దొరికితే మాత్రం ఇంకా లైనింగ్ ఎట్లా తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి, బోనాలని ఏ రకంగా తీసుకోవాలి, వచ్చే మేకలని అవిట్లని ఎట్లా తీసుకోవాలి, విఐపీలను ఎట్లా తీసుకోవాలి, వచ్చే పబ్లిక్ని ఎట్లా తీసుకోవాలి మాత్రం అది ఎప్పుడు వస్తుంది అంటే మాకు ల్యాండ్ దొరికిన తర్వాత 100% మేము చేంజెస్ చేస్తామమ్మా. ఉన్న దాంట్లోనే మేము ఈ రకంగా చేసినాం. ఇంకా పెరుగుతుంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మేము వస్తాము, చేస్తాము, ఆల్రెడీ లెటర్ పెట్టాం. వాళ్ళు ల్యాండ్ ఇచ్చిన తర్వాత గుడి చుట్టుపక్కల ప్రాంతాల ఏది ఇట్లా సౌకర్యం లేకుండా అని కాదు, ప్రతి సౌకర్యాలు ఉంచేటట్టు మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. భక్తులకు ఒక్కటే చెప్తున్నామ్మా, ఎవరైతే డబ్బులు అడుగుతారో అడగరు. అట్లా గిట్ట అడిగితే నా నా నెంబర్లు ఉన్నాయి, గుడి చైర్మన్ అని రాసి ఉంది, వాళ్ళకు కాంప్లైంట్ ఇస్తే చాలు. వాళ్ళు ఎవరైతే చేసిరో నాతో మాట్లాడుకొని ఆ గుడిలో ఎవరైతే డబ్బులు అడిగిరో అది ఆ రకంగా ఉన్నది, అదే రోజు నేను 100% పంపించేస్తామా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.